హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. మేము ఎక్కడికి రెడీ అయ్యాం అనుకుంటున్నారా అండి? జలవిహార్ వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తున్నాం. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఎంజాయ్ చేసామండి. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారు. నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేస్తున్నాను. చాలా వీడియో ఉంది. అంత పెద్ద వీడియో పెట్టట్లేదు, సగం సగం పెడుతున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ట్యాంక్ బండ్ దగ్గరేనండి, మాకు కొంచెం దగ్గరే. మాకు మా వదిన వాళ్ళేమో ఆటోలో వస్తున్నారు, మేమేమో బైక్ మీద వెళ్తున్నాం. నాకు కొంచెం ఇవి షూట్ చేసే ఉంటాయి కాబట్టి నేను బైక్ మీద వెళ్దామని బైక్ వెళ్తున్నాం. ట్యాంక్ బండ్ చుట్టూ చూడండి, మేము ప్రతిసారి నేను పెడుతూనే ఉంటా ఇక్కడ. ఇవి కనీసం 1 మంత్లో ఒక 2 టైమ్స్ అయినా పెడతాను. మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే మేము ఇటు సైడ్ మా రామ్నగర్ వెళ్ళినప్పుడల్లా వెళ్తూనే ఉంటాము. మాకు దగ్గరండి చాలా ట్యాంక్ బండ్, అందుకే మేము వెళ్తూనే ఉంటాం ఎక్కువ శాతం. కానీ మనం ట్యాంక్ బండ్కి వెళ్తే చాలా చూడొచ్చండి. పార్క్స్ అన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గర అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మనకి ఆ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా, చెట్లు ఇలా మొత్తం బాగుంటుందండి. మనకి వెళ్తే మైండ్ కూడా బాగుంటుంది. అటు సైడ్ వెళ్తే మంచి చల్లగా కూల్గా ఉంటుంది వాతావరణం కూడా. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఇట్లా చెట్లు ఇదంతా ఎలా ఉన్నాయో, నీట్గా ఉంటుంది మైండ్ సెట్. ఇక్కడ వచ్చేసి ఏదో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఈ సమ్మర్కి పెడతారండి కంపల్సరీ. ఇట్లా ఎగ్జిబిషన్ టైపు పెడతారు, బాగుంటది. మేము పోయినసారి వెళ్ళాము, ఇంక ఈసారి ఏం వెళ్ళలేదు. ఈసారి ఇంకా జలవిహార్ వెళ్తున్నాం. అంతకుముందు సమ్మర్ హాలిడేస్కి అయితే మేము ఎగ్జిబిషన్కి ఇట్లా మొత్తం క్యాంప్ లాగా పెడితే అట్లా పోయాము. హైదరాబాద్ అని వస్తుంది చూడండి, ఇక్కడ బాగుంటుంది. అందరు ఎక్కువ శాతం ఫొటోస్ అవి దిగుతారు, అక్కడ బాగుంటది. ఇదంతా ట్యాంక్ బండ్ అండి. ట్యాంక్ బండ్ చుట్టూ, ఆ చుట్టూ ఉంటాయి నక్లెస్ రోడ్ అంటారు దీన్ని. చాలా షూట్ చేశానండి, ఏది మిస్ కాకండి. వీడియోస్ చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. మేము చాలా చోట్లకి వెళ్తున్నామండి, తిరుగుతున్నాం, షాపింగ్ ఇవన్నీ చేస్తున్నాం, కానీ నాకు వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరట్లేదండి. నేను మర్చిపోతున్నా, వీడియో షూట్ చేయడమే మర్చిపోతున్నా. బయటకు వచ్చాక గుర్తుకొస్తుంది. ఈ హోటల్ చూడండి, మంచిగా పక్క పల్లెటూరులో ఎలా ఉంటుందండి, ఇట్లాగా తాటి చెట్లు, తాటి కళ్ళు అలా ఎలా ఉంటుంది అట్లా సెట్ చేశారు, బాగుంది. చూడ్డానికి కూడా బయట మంచిగా ఉంది. తాటికల్లికి వస్తున్న ఒక వ్యక్తి లాగా చెట్టు మీద మంచిగా సెట్ చేశారు. దగ్గరలో వస్తున్నాము. ఇదొకటి మేము జలవిహార్ లోపలికి వెళ్ళింది ఒకటి వీడియో తీస్తున్నాను, బయట షూట్ చేసిన వరకు ఒక వీడియో తీస్తున్నాను. మొత్తం పెద్ద వీడియో లెంతీగా అయిపోతుంది అందువలన. మా బాబు అయితే అండి ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆయన కళ్ళు అయితే రెడ్డిష్ అయిపోయి ఫుల్గా రెడ్గా అయిపోయాయి. మేము 2:30కి ఎంట్రీ అయ్యామండి, మళ్ళీ 6:30కి రిటర్న్ అయ్యామండి. 6:30కి బయటకు వచ్చాము, మళ్ళీ బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమైనా తినేసి వచ్చేళ్ళకి 7:30 అయిపోయిందండి. అక్కడే 7:30 అయిపోయింది బయటనే. చాలా ఎంజాయ్ చేశారు మా వదిన వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళు, నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను కూడా చాలా ఎంజాయ్ చేసామండి బాగా. నేను ఇక్కడ వరకే వీడియో షూట్ చేశానండి. లోపలన్నీ మా హస్బెండే వీడియో షూట్ చేశాడు. ఇంకా నాకు ఈ వీడియో షూట్ చేసుకుంటుంటే ఎంజాయ్మెంట్ ఉండదు అన్నట్టు నేను ఇంకా ఈ వీడియో షూట్ ఏం చేయలేదు. మా హస్బెండ్కి ఇచ్చేసే ఫోను, ఆయనే చూసుకున్నాడు. నేనేం చేయలేదు. ఇంకా నేను ఈ బయట నేను లోపల ఎంట్రీ వరకు నేను తీస్తాను, ఎంట్రీ నుంచి ఇంకా అతనే తీసాడు, నేను ఏం తీయలేదు అసలు. ఫొటోస్ అయ్యి ఇంకా సెల్ఫీలు. మేమేం చేసామంటే వెళ్ళేదారిలోనే మీ ఫోన్కి పౌచ్, వాటర్లో తడవకుండా పౌచ్ తీసుకున్నామండి. అక్కడ కూడా ఉంటాయి కానీ ఇక్కడ డబుల్ ఛార్జెస్ ఉన్నాయి, మేము బయటనే తీసుకున్నాము. బయట తీసుకున్నాం కాబట్టి తీసుకొని ఇంకా మనకు లోపల వాటర్లో తడిచిన ప్రాబ్లం ఏం లేకోకుండా పౌచ్ వచ్చిందండి. 50 రూపీస్ ఉంది అంతే. అక్కడైతే 200 ఉంటుంది మినిమం. ఇంకొన్ని జలవిహార్కి ఎంట్రీ అయ్యాము. టికెట్ వచ్చేసండి 550 రూపీస్ అండి. 3 feet లోపు ఉన్న వాళ్ళకైతేనేమో 450, 3 feet మేబో ఎంత ఉన్నా ఇంకా 550 అండి ఛార్జెస్. మన కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అటు సైడ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కార్ ఆగింది కదా, కారు పక్కకు ఉన్నాయి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్. ఓకే, పబ్లిక్ అయితే చాలా చాలా పబ్లిక్ ఉందండి. ఇంకొన్ని మా కొడుకు మేము ముందు వచ్చేసాము.
ఇంకొన్ని టికెట్స్ 550 ఈచ్ వన్ అండి టికెట్. మా 3 ఫీట్స్ లోపు ఎవరు లేరండి. మొత్తం 3 ఫీట్స్ పైననే ఉన్నారు. మా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళే. మా బాబే అందరికన్నా చిన్నవాడు. మా వదిన వాళ్ళ పిల్లలు ట్విన్స్‌ని చూసారు కదండీ! వాళ్ళు పెద్దవాళ్ళే. మా పెద్ద వదిన వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళే ఇద్దరు. ఒక పాపేమో మా చెర్రీ తోటిది. ఇంకొక బాబేమో పెద్దవాడు 10th క్లాస్ ఇప్పుడు. ఇంకోటి చూడండి, ఇక్కడ ఒకటి జలవిహార్ పక్కన ఒక చిన్న ఇట్లా స్టాల్ లా ఉంది. రేట్స్ అవి చూపిస్తున్నా. జ్యూసెస్, ఇట్లా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. బయట నుంచి తెచ్చుకునేది లేదు అలౌట్. అంటే ఫుడ్ మనకి లోపల తీసుకెళ్ళిపోవచ్చండి. ఏం కాదు, చెక్ చేసి ఇస్తున్నారు. మనకి ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడ పక్కన చిన్న ఫుడ్ సంబంధించింది ఉంది. అట్లా తినొచ్చు. లోపల ఉన్నాయండి పిల్లలకి వాటర్ బాటిల్స్ అన్ని లోపల దొరుకుతున్నాయి. మనకి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మా వదిన, మా అబ్బి, మా వదిన వాళ్ళ బాబు, సోను, మా చెర్రి, మేము మా చిన్న వదిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకా వదిన వాళ్ళు రాలేదు. వీళ్ళు సతాయిస్తున్నారు. ఎంతసేపు అని వెయిట్ సతాయిస్తున్నారు. వాళ్ళది కొంచెం లేట్ అయిందండి రావడానికి మా వదిన వాళ్ళు. అక్కడ ఏంటంటే చాలా ఉబ్బరంగా ఉందండి. పైన ఇట్లా టెంట్ లాగా వేసారు. టెంట్ లాగా వేసారు కానీ చాలా ఉబ్బరంగా ఉంది. చాలా వేడిగా ఉంది. పిల్లలేమో మస్తు సతాయిస్తున్నారు. అంత దూరం వచ్చారు, ఇంకా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆగడానికి సతాయిస్తున్నారు. చూడండి ఎట్లా సతాయిస్తున్నారు. మా వదిన అండి, పెద్ద వదిన. అంటే లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మా వదిన వాళ్ళ జిగండి, మా వదిన వాళ్ళ పిల్లలు ట్విన్స్ వచ్చేసారు. మా వదిన, మా అన్నయ్య వెనక బైక్ మీద వస్తున్నారు. అన్నయ్య తర్వాత నెక్స్ట్ వీడియోలో కనపడతారు చూడండి. ఇంకా వదిన చేంజ్ చేసుకుంటా అన్నారు. ఇంకండి మేమందరం ఎంట్రీ అయిపోయినాం. వదినేమో చిన్న వదిన అన్నయ్య కోసం వెయిట్ చేస్తా అన్నారు. మేమందరం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఎంట్రీకి ఇట్లా ట్యాగ్ చేస్తారండి. ఈ టికెట్ తోనే మనకి చేతికి పెడతారు బ్యాండ్. అది వచ్చే వరకు ఉంటదండి, పోదు, మంచిగానే ఉంటది. ఇంకొండ లోపల ఎంట్రీ ఇవన్నీ నేనే షూట్ చేశాను. లోపల ఎంట్రీ వచ్చినప్పుడు ఇట్లాగండి. లోపలికి ఎంట్రీ వచ్చాక వాతావరణం అయితే మంచి కూల్గా, మంచి వెదర్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా కూల్గా చూడండి. ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు పబ్లిక్. మాదే లేట్ అండి. అందరు రిటర్న్ అయ్యి కూడా అవుతున్నారు. మేము వెళ్ళే టైంకి రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా మాదే ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఓకే, వెళ్తున్నాం లోపలికి. ఎంట్రీ అప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఇవి ఉన్నాయి. పిల్లలు వాళ్ళందరూ ఆల్రెడీ ఆడుతూనే ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారండి. చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్నగానే ఉన్నాయండి స్విమ్మింగ్ పూల్స్. అంతా హైట్ ఏం లేవు. వాటర్ చిన్న పిల్లలు ఆడుకునేటట్టే ఉన్నాయి. 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి ఆడుకోవచ్చు, మంచిగా బాగున్నాయి. ఎవరికైనా టికెట్స్ అంతే అండి. ఒక 3 ఫీట్ లోపు అంటే మహా అంటే 2 ఇయర్స్ పిల్లలకి 450 అండి అంతే. మిగిలిన అందరికీ 550 చార్జెస్. ఇక లోపలికి వెళ్ళాక మన ఇష్టం. ఇంకా మనకు ఓపిక. ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్ అండి. చెప్పులు అక్కడ పెట్టేసుకోవాలి, స్టాండ్ లో పెట్టేసుకోవాలి. మనకు అక్కడ లోపలికి వెళ్ళాక లాకర్ ఇస్తారు. ఆ లాకర్ లో మనం తీసుకెళ్లే బ్యాగ్ అవన్నీ, మనం ఫోన్లు అవన్నీ పెట్టేసుకోవచ్చు లోపల లాకరు. మనకి గంటకి ఇన్ని ఛార్జ్ చేస్తానని ఉంటుందండి లాకర్ లో. గంటకు 20 30 తీసుకున్నట్టున్నారు. నాకు ఐడియా లేదు. మా ఫ్రెండ్ కట్టింది కదా, నాకు ఐడియా లేదు. తీసుకున్నారు. మనకు ఒక కీ ఇస్తారు వాళ్ళు. ఆ కీని మనం తీసుకొని మనకి ఏం కావాలంటే అవి లాకర్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకొని ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం మా వాళ్ళందరూ, మా బ్యాచ్ అంతా. ఓకే, ఎంజాయ్ స్టార్ట్ అండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి.